నిన్నటి వ్లాగ్ కనుక చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసేయండి, ఎందుకంటే దాంట్లో మేము రుద్రాభిషేకం ఎలా చేసుకున్నామో డీటెయిల్డ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియో వచ్చేసి రుద్రాభిషేకం అయిపోయాక కేదార్నాథేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ పువ్వులతో పూజ చేయించారు, తరువాత కుంకుమ పూజ చేయించారు. నెక్స్ట్ వ్రతంలోని కథలన్నీ చదివి వినిపిస్తారు. వినకపోతే డౌట్స్ కూడా అడుగుతారు. అది అయిపోయాక కొబ్బరికాయలు కొట్టేసి హారతి ఇచ్చేశారు. అందరం బాగుండాలి అని మీరు కూడా దండం పెట్టేసుకోండి. మా ఫ్యామిలీ, రిలేటివ్స్ అండ్ నైబర్స్ అందరం దండం పెట్టేసుకున్నాక తీర్థం తీసేసుకున్నాం. ఆ రోజు మేము పరవాన్నం, గారెలు, పూర్ణం బూరెలు, మిర్చి బజ్జీ, గుత్తి వంకాయ, ముద్దపప్పు, నేతి బీరకాయ పచ్చడి, బంగాళదుంప ఫ్రై, పులిహోర ఇవన్నీ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసి మేము కూడా భోజనం చేసేసాం. ఈ నోములకి ప్రతి ఐటమ్ని 21 చేసి పెడతారు కదా, మీరు ఎలా చేసుకుంటారు? ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంకా కావాలి అంటే వీకెండ్ వైబ్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ పాజిటివ్, స్టే హ్యాపీ అన్నట్టు మీరు ఎలా చేసుకున్నారో కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి.